ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడు. ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి చూద్దాంటున్నావా, పచ్చడిలో అట్లో చూద్దాంటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు. అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవా, ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరు వదిలి పోవురా, నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువ వేసి మంచి పెసరట్ వేసుకో. ఏమేమో పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును. ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వేయట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూలుకు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో, చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాను రా భైరవా. రెడీ అవుతున్నావా? కనిపెట్టేశాడు. సీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు, లక్ష దోని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో, విశ్వనాథం గారు వస్తున్నారండి. కార్డు ముక్కోటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాలని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున 1,00,000 రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను. నాన్న, ఎకరానికి 1000 చెప్పినా 1,00,000 రూపాయలు కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించను అని చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతగాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతగానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే 10 రూపాయలు ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా?
నొప్పెట్టిందా? నొప్పెట్టింది. నేను పీకింది ఒక్క గంటకే కదరా? ఒక్కటిగానే నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచాయనే చెంచాయే కదరా? నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ఓ 10 రూపాయలు ఇచ్చే తల్లి తల్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయలేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడుకో. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవతి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగధిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించా? ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. స్కూల్ ఏంటి నన్ను రాయలేవా? పేపర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ రోజు నుంచి సెలవురా. ఆగరా. ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయల వడ్డీకి తిప్పించుకోలేదుగా. అయినా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ పేరు సీతయ్య, ఎవడు మాట ఎండో. ఒరే ఎర్ బాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడలేదు? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాల్ రెండు సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి. అక్కడిగేసి అయ్యాక బీరువాలో పెట్టు. ఏమండి, మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా? అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా? పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. యాండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏమో అనుకోవద్దు.
ఏటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిలు చలచనైన అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాపులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, బయలుదేరండి. ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు. రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా? ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీదిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో వెజ్జెస్ అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్న, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మోటార్ ట్రైన్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్. గో డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్. డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్. ఐ విల్ షో యు హూ యామ్ ఐ. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఈ కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరెంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారావు. ఓహో, మీరు ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే
నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రేయ్ ఎన్ని రోజులని ఎక్కొడతాం, అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా? సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో మాస్టారు, మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. వెళ్ళండి. రేయ్ రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా? మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్ ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న 7 బజ్జీలు ఎత్తాడు, వెళ్ళి తినిపో. అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, వెళ్ళి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక, పంచదార చిలక. అమ్మా అమ్మా. ఏంటన్నా? నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయ? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడాను. మాస్టర్ గారు. ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇనపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెడతాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోండి రా. మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురుడి చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం.
ఓకే ఓకే నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే లేచేదాకా లేపండి. గుడ్ షాట్ రా. నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ ముద్దు, నీకెంతసేపు సినిమాలు కాలే. నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు, పుల్లేల గోపిచంద్ గురించి. అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయరు కావాలరా. కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే, వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో. సెకండ్ బిల్ వచ్చింది, దిగండి. బాబు, నా పేరు బాబు కాదు, ఈయన బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి, తీసుకెళ్తా. ఆయన మీ ప్రెసిడెంట్ గారు ఏండే, ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీస్ లో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో తిరిగాను. పదండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మనం నలుగురు చదివినట్టేరా. అదెలా చెప్తా వంగు. నేనేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏం సార్ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. రేయ్, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతారండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తానరా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్, కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది? అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను.
వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోసొచ్చాను సార్. రే వంగ. మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రే తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వంగో. మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగాని కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది? వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలంటి ట్యూన్ వేయండి. నువ్వు వంగరా. ఒకటి వేదవల్లారా వయసుకు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా? బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చేసా. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవా, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. నేను చేతి మీద కొడతాను. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను. ఆయన రూమ్ లో లేరు. క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కూడా లేరు, నీ ఎదురుగా ఉన్నారు. నేనే హెడ్ మాస్టర్ని. నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు రాము అండి. నా పేరు నారదముని. చూడు, ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రీలు. వాళ్ళని వదిలేసామనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. అందరు నాలో గుడ్ బాయ్ ఉంటారు గాయత్రి, అందరు బేడ్ బాయ్. కూర్చోండి రా. సైలెన్స్ సైలెన్స్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్ కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్. అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వేనా అన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్నేములు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిలవటం బానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్నేమ్? ఏంటి రాంబాబు అలా అయిపోయావు? ఓ, నీ నిక్నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళని ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ ఆ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? కూర్చో. నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని, పద్యం గాని, సూక్తి గాని చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియ సార్. నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి. నేను సామెత చెప్తాను. కడుపు కూటికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి. నేను ఒక సూక్తి చెప్తాను.
మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి. నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగయ పట్టవలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. మీరు చెప్పండి. శ్రీను, పండు, చంటి. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పు కూర్చున్నారు? పద్యమో సామెత ఏదో చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే పాడండి. అందరు లేవండి. మొదలెట్టండి. 1 2 3. ఇంకోసారి పాడమంటారా మాస్టర్? ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే అలాగైతే రే పాలకొల నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. హలో, నేను సెకండ్ హెడ్ వాళ్ళ ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను బావా, ప్రియని. ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? మీ అక్కకే కూర గుమ్మడికాయలా గుమ్మటంగా ఉంది. నా మరదలు మీ చెల్లె. ప్రియా, అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. నమస్కారం, కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే, ఏమయ్యా భద్రం, నీ లైటింగ్, సౌండింగ్, మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రోల్ మార్క్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు తెలు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉండదా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు భార్గవ్ ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు, మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తా. అమ్మా, అగరొత్తులు ఎక్కడున్నాయి? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా, తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే మొదలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవు. ఈ రోజు ఆడ స్కూల్ కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి? నానా, ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలేం మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా, ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తా. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. స్కూల్కి నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా, స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్కి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో, హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్.
ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ తక్కువ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా? సారీ నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవు ఇవ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే డిఓ గారు చనిపోయారంట, స్కూల్ కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి ఒరే సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదు. బయట చూద్దాం, అమ్మాయి వచ్చిందా? ఎక్కడి నుంచి తలకాయ తీసుకొచ్చాడు? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకుని ఫోటో కోసం. హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరొకతి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే దాని రోనరా? నేనే స్కూల్ ఎక్కట్లేదు, ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు నాకు. హోటల్లో కూర్చోబట్టే కూర్చోడం సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని? చిన్న పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, జరిగింది ఏదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు. నువ్వు వెళ్ళు. సంపెత్తనే తల తీస్తాడంట తల. అమ్మా దా దా, నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఎల్లి అడుగు, మంచి కాక మీద ఉన్నాడు, కాల్చి వద్దులే. గ్లాసులు విసిరేయటం కదరా. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఏమైందయ్యా? మళ్ళీ ఆడిపై సిడ్డులు ఎత్తనా? వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్న 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదమ్మా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3000 అడిగాడా? అది ఎలా పిలిచానంటే
గట్టి తినకు లాగు. మన రణదేవ్ పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. లాగు బాసా, లాగవే, లాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఎరన నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి? మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు, వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఏదోగా ఆటలో పడితేనా ఆ మగ తెరిపి వదులుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. వెళ్ళు. ఏం కిట్టు, ఆడతావా? మాస్టర్, ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణ కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా, ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే. వీరబాబు ఎల్రా యారా, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి, గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది. గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది. నీకులాగా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి అలసిపోయి ఉన్నాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలిచింటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెడితే బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే, అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్, మగధీరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా! అవునరా, అదిరిపోయింది. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే రే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో పడిపోయాడు. అవునా? తప్పకుండా బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా?